ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం అటు నిజామాబాద్ జిల్లా ఇటు మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పోచారం గ్రామం వద్ద ఉన్న పోచారం డ్యామును మనం చూస్తున్నాము. ఈ దృశ్యాలను చూసినట్టయితే బాహుబలి సినిమా ఇక్కడే షూటింగ్ చేశాడా రాజమౌళి అనే విధంగా ఈ దృశ్యాలు మనకు కనిపిస్తుంటాయి. ఈ ప్రకృతి శోభని సోయమైన ఈ నీరు సరసల గంగమ్మ మొత్తం పారుతూ అటువైపు వెళుతున్నది. అయితే మొత్తాన్ని చూసినట్టే ఇది నిండిన తర్వాతనే మనకు నిజాం సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండుతుంది. అయితే ఇది నిండిన ఈ విడుదల చేసిన నీరు కూడా నిజాం సాగర్కే వెళ్ళే పరిస్థితిని మనం గమనిస్తున్నాము. ఇది సుమారు 10 సంవత్సరాల నుండి ఈ డ్యామ్ మొత్తం కూడా డ్యాంలో ఉన్న నీరు మొత్తం అడగంటింది. అయితే ఈ డ్యామ్ కింద సుమారు 3 మండలాలు కూడా ఈ డ్యామ్ పైనే ఆధారపడి రైతులు జీవిస్తున్నారు. అయితే గత 10 సంవత్సరాల నుంచి నీరు పూర్తిగా నిల్వలేకపోవడంతో రైతులు చాలా బాధను వ్యక్తం చేశారు. అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు పూర్తి స్థాయిలో కురవడంతో ఈ డ్యామ్ గత 2 రోజుల నుంచి ఇలాగే పొర్లుతూ వెళుతుంది. దీంతో ఇక్కడ ఉన్న 3 మండలాల రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా మాకు 2 పంటలు ఈసారి ఖచ్చితంగా వస్తాయనే ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు మనకు ఈ విడుదల చేసిన నీటి నుండి కొన్ని పంటలు కూడా కొంచెం నష్టపోయే పరిస్థితి మనం గమనిస్తున్నాము. అయితే మనకి ఈ కాలువకు ఆనుక ఉన్న కొన్ని చిన్న పంటలు సుమారుగా 20 నుంచి 30 ఎకరాల వరకు కూడా ఈ నీట మునిగి చాలా పంట నష్టం కూడా జరిగింది. అయినప్పుడు అంటే మొత్తం 30 ఎకరాల నష్టం జరిగినప్పటికి కూడా చాలా గ్రామాలు మాత్రం ఈ నీటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సంవత్సరం మాత్రం 2 పంటలు ఖచ్చితంగా జరుగుతాయని ఇక్కడ రైతులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గిరితో నారా శర్మ, భారత్ టుడే, మెదక్ జిల్లా నుండి.